ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ అన్న మాని ఎట్లాంటిదో తెలుసు అందరికి. సినిమా రిలీజ్ అయితే అందరూ అంటే థియేటర్ ఓనర్స్ సహా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఇంకా ఎవరెవరో అందరూ లాభంలో ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న సినిమా అటు ఇటు చేసినాం అనుకో వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయని అంతే. ఒకటి చెప్తున్నాను, నా పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆడలేదు అనుకో మాత్రం వాళ్ళు ఇంకొకసారి ఏ సినిమా రిలీజ్ అయినా సినిమా థియేటర్ ఓపెన్ కాదు. ఇంకోటి పవన్ అన్న సినిమాకి మాత్రం ఇంత కూడా జాంట కూడా ఫరక్ పడదు, అయితే గ్యారెంటీ చెప్తా. సో ఇంకొకటి ఏంటంటే అల్లు అరవింద్ గారు ఏమో ప్రశ్న పెట్టి నాకు సంబంధం లేదంటున్నాను, దిల్ రాజు గారు కూడా దానికి నాకు సంబంధం లేదంటున్నారు. అసలు ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు వాళ్ళే ఉన్నారన్న, వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పుష్పలో ఆమె చనిపోయింది అనేసి దిల్ రాజు ఇనిషియేటివ్ తీసుకొని మన టీఎఫ్ఐ అదేది మన సినిమా నుంచి హెడ్గా పోయి అంతో ఇంతో పలకరించి డబ్బులు ఇచ్చి సమకూర్చింది కదన్న. ఇప్పుడు మళ్ళీ దీనికి ఎందుకు ముందుకు వస్తలేడు? వాళ్ళే ఉన్నారన్న, మొత్తం వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటారా వెనకాల? రాజకీయ పార్టీ గురించి మనకు సంబంధం లేదన్న. దీంట్లో రాజకీయం ఉందా లేదా దానికి మనం రాజకీయం అంటే రాజకీయం మధ్యని పెట్టి మనం మాట్లాడకూడదు. కానీ ఒకటైతే నిజం అన్న, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ కాదన్న, వీళ్ళందరే ఉన్నారన్న. వీళ్ళందరూ తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇంటర్ఫేర్ కాదు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే సినిమా థియేటర్లు ఈజీగా ఓపెన్ అయితే వాళ్ళకి ఏం కావాల్సో వీళ్ళు కూడా చేసి పెడతారు వాళ్ళకి.